సమగ్ర జీవన శైలిలో మూత్ర చికిత్స యొక్క ఉపయోగాలు ఎలా చేసుకోవాలి అనేది నేను బెంగళూరు వెళ్ళినప్పుడు సార్ వాళ్ళ దగ్గర ఈ మూత్ర చికిత్స విధానం పుస్తకాన్ని కొన్నానండి. దీంట్లో ఉన్న విషయాలు మీకు తెలియజేస్తాను. ఈ పుస్తకాన్ని రాసిన వ్యక్తి వచ్చేసి జగదీష్ ఆర్ భురాని అనే ఆయన రాశారనమాట. సార్ చెప్తున్నారు ఈ మూత్ర చికిత్స గురించి. లక్షల మంది ప్రజలు దీర్ఘకాలిక రోగాలైన హెచ్ఐవి, ఎయిడ్స్, క్యాన్సర్, హృదయ సంబంధిత వ్యాధులు, మూత్రపిండ వైఫల్యము ఇత్యాది రోగాలతో జీవిస్తున్నారు. ప్రజలు వైద్యం కొరకు తిరిగినను కొన్ని రకములైన వ్యాధులకు చికిత్స తెలియక ప్రజలు సంపూర్ణ అసహనముతో జుగుప్సతో జీవిస్తున్నారు. ప్రభుత్వం జరిపిన సమీక్ష ప్రకారము భయంకరమైన రోగాలతో పీడింపబడుతున్న జనుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. చికిత్స తెలియక విఫలమవుతున్నారు. మన దేహమునకు కావలసిన గాలి, నీరు, సూర్యకాంతి మొదలగు ముఖ్యమైన సౌకర్యములను ప్రకృతి మనకు ధారాళంగా ఇస్తున్నది. మన దేహం నందు ఉత్పత్తి అవుతున్న మూత్రము అనే దివ్య సారం అంటే శివంభును ఆ భగవంతుడు ఇచ్చాడు. అన్ని రకముల రోగములను నియంత్రించి నయం చేసే శక్తి మూత్రమునకు ఉంది. అప్పుడే పుట్టిన శిశువు యొక్క పోషణ కోసము ప్రకృతి తల్లి యొక్క స్తనములలో పాలు నింపుతుంది. మనుషులు తమకు ఏర్పడే పలు రకాల రోగములకు తట్టుకునే విధంగా ఆరోగ్యవంతులుగా ఉండుటకు మన దేహము మూత్రమును తయారు చేస్తుంది. ఈ మూత్ర చికిత్స యొక్క తంత్రం ఇది చాలా అద్భుతమైన మరియు సురక్షితమైన చికిత్సా విధానము. దీని ద్వారా ఏ విధమైన ప్రతికూల పరిణామాలు అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మూత్ర చికిత్స అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించి మరియు నయం చేసే శక్తి పొంది ఉంది. అవి ఏమిటంటే హెచ్ఐవి, క్యాన్సర్, మూత్రపిండ వైఫల్యము, మధుమేహము, రక్తపోటు, మాంసకండరాల సమస్యలు, కీళ్ళ నొప్పులు, సోరియాసిస్, తల వెంట్రుకల సమస్య, మతిమరుపు, బుద్ధిమాంద్యము, వెన్నుముక సమస్యలు, సెరెబ్రల్ పాల్పీ ఇంకా ఎన్నో రకమైన వ్యాధులను మూత్రము ద్వారా నయం చేసుకోవచ్చు. ఈ చికిత్స యందు మనుషుల రోగ నిరోధక శక్తి వృద్ధి చెందడం జరుగుతుంది. నరాల బలహీనత పోగొట్టి బలవంతులుగా చేయడము, దేహం నందు చెడు పదార్థములను బయటకు పోగొట్టి మరియు చెడు పదార్థములను కరిగించి బయటకు పోయేలా చేస్తుంది. అలాగే ఈ చికిత్స యందు సర్వ అంగములు పునః చైతన్యం పొందుతాయి. దేహమునందు రోగ నిరోధక శక్తి మరో నిర్మాణమునకు చాలా ముఖ్య భాగాలైన మెదడు, గుండె, ఊపిరితిత్తులు, జీర్ణాశయము మొదలైన మెదడులో బోవల్ లైనింగ్ ఇత్యాది మెదడు లోపలి భాగాలను కూడా సరిచేసే శక్తి ఉంటుంది. అలాగే మన సంపూర్ణ దేహంనకు పునః చైతన్యాన్ని అందించి మనుషుల సామాన్య ఆరోగ్యమును కాపాడును. ఈ ప్రపంచం మొత్తం మూత్ర చికిత్సా తంత్రం మూలంగా పైన తెలిపిన రోగముల నుండి విముక్తి పొందవచ్చు. అలాగే ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యము మరియు సుఖ జీవనం పొందగలరు. మీకు ఉండవలసిన భావన ఏమిటంటే మీలోనే చాలా శ్రేష్టమైన ఔషధం ఉంది అని ఇప్పుడే భావిస్తే మీ జీవితంలో సంపూర్ణ సుఖము, ఆనందము నిండి అలాగే మీ వ్యక్తిగత విశ్వాసం ఉన్నతంగా నిలిచి ఉంటుంది. మూత్రము మన దేహం నుండి విసర్జింపబడి విషపూరితమైనదిగా ఉంటుంది అని వైద్యులు చెబుతారు. ఇది సత్యమునకు దూరమై ఉంది. అలానే నా యొక్క అనుభవం నందు రుజువైన విషయం ఏమిటంటే అన్ని రకాల అనారోగ్యాలను నియంత్రించి నయం చేసేటువంటి శక్తి ఈ మూత్ర చికిత్సకు ఉంది. తద్వారా అన్ని నయం చేయవచ్చు అని తెలిసింది.
ఈ చికిత్సను శాస్త్రీయంగా మరియు సరైన పద్ధతిలో చేయవలెను. సూర్యకిరణాలు అంటే వెలుతురు జీవులకు ప్రకృతి ఇచ్చిన బహుమతి. సూర్యకిరణాలు దైహికంగాను మరియు మానసికంగాను అనారోగ్యకరంగాను అత్యంత అవసరమైనది. సూర్యుని సకారాత్మకమైన శక్తియు సూర్యోదయ కిరణములు జీవులయందు సమతుల్యంగాను ప్రసరించును మరియు దైహిక మానసిక ఆధ్యాత్మికమైన వైవిధ్యమైనది. సూర్యుడు సృష్టికర్త మరియు భూమి యందలి సర్వ జీవరాశులకు సృష్టికి కారణమై ఉన్నాడు. ప్రపంచం మొత్తము ఉన్న విజ్ఞానులు శాస్త్రవేత్తలు ఏ విధంగానైనా సరే ఈ సూర్యుని వదిలి వ్యవస్థను మరియు సూర్యకిరణములను వదిలి వ్యవస్థను సృష్టించడం సాధ్యం కాదు. అంతే కదా, అది కాకుండా ఏమైనా చేస్తారా? చేయలేరు కదా. మూత్రము జీవితం యొక్క అమృతం అయ్యింది. ఇది ప్రకృతి సిద్ధ ద్రవమైంది. ఇందువల్ల చాలా రోగములను నశింప చేయవచ్చు. సహజమైన ఔషధ గుణములు ఉన్నాయి. దీనికి సమానమైన ప్రకృతి సిద్ధమైన మరి వేరే ఔషధం ఉండదు. అలాగే దీనిని సృష్టించడం కూడా కుదరదు. సార్ మనకు చెప్పారు క్లాసుల్లో, ఎన్నో వేల కిలోమీటర్లు పెట్టి ల్యాబొరేటరీ పెట్టినా కూడా యూరిన్ అయితే బయట ఎక్కడా తయారు కాదు అని. అలాగే ఏ విధమైన ఔషధములు వేరే వైజ్ఞానిక పద్ధతిలో కూడా తయారు చేయలేరు. మూత్రము జీవితమునందు ఒక నీరు లాంటిది. ఇది ప్రకృతి సిద్ధమైన బహుమతి. మన ఆధ్యాత్మిక వృద్ధి కోసం మరియు దైహికంగాను దృఢత్వం కోసం సహాయకారిగా ఉంటుంది. మూత్రంనకు ఒక గుణాత్మకమైన గుణం ఉన్నది. అది మీలోనే ఉంది. ఆ చికిత్స మీలోనే ఉంది. ఎవరు మీకు సహాయం చేయలేరు. మీకు మీరే సహాయం చేసుకోవాలి. అంతేగాని ఎవరో బలవంతంగా మనకు చేయమని చేస్తే చేయలేము. మనకు మనము అనుకొని చేస్తే తప్ప ఇది చేయలేరు. మూత్రం ఒక సార్వత్రికమైన అత్యుత్తమమైన పరిహారమై మనుషుల లోపల మరియు బయట ఉన్న రోగములకు ప్రయోజనకారిగా ఉన్నది. అలాగే ఇది విషానికి ప్రతి విషమై ఉన్నది మరియు విషము ఎన్నో రకాల రోగములను అణచివేస్తుంది. పిఐటిటి కఫమును నాశనం చేస్తుంది. అలాగే జీర్ణశక్తిని పెంచును. దేహమును దృఢముగా చేయును మరియు వ్యర్థ పదార్థాలను రోగముల నుండి బయటకు పంపును. అలాగే దేహమునందు రోగనిరోధక శక్తి పెంచడంతో ఇది చాలా విశేషమైనది. క్రిములు మరియు ఇతర విషపూరిత సూక్ష్మజీవుల నుండి రక్షించును. అలాగే ఇది వివిధ రకాలైన గర్భాశయ సమస్యలను నివారిస్తుంది. అధిక రక్తస్రావము, గర్భాశయంలో గడ్డలు, కణతులు, అలాగే కంటి సమస్యలు, ప్రేగులలో ఉండే క్రిములు, జ్వర బాధలు మరియు చర్మ రోగాల నుండి ముక్తి చేస్తుంది. ప్రకృతి మూత్రమును జీవులకు బహుమతిగా ఇచ్చింది. ఇది ఆరోగ్యకరమైన జీవితం సాగించుటకు ఇచ్చిన వరం. అలాగే సంపూర్ణమైన ఔషధరహితమైన మరియు అన్ని విధాల రోగాలను నివారించే చికిత్స. దీని నుండి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దీనికి రక్తమును శుభ్రపరిచి కొత్త జీవితం ఇచ్చే శక్తి ఉంది. ఇందులో మనకు కావలసిన కాంపౌండ్లు, విటమిన్లు, హార్మోన్లు మరియు అమూల్యమైన ఖనిజాలు, ఉప్పు మరియు రసాయనికమైన కాంపౌండ్లు, ఇవి అన్ని మానవుని వృద్ధి కొరకు మరియు ఉత్తమ దేహమునకు ఆవశ్యకమైనవి. మూత్రం నందు ఉండే ఉప్పు సంపూర్ణమైన ఆమ్లములు చాలా ఎక్కువగా ఉంటాయి. మానవుని రోగములను నివారించే స్థితిలో ఉంటుంది, నయం కూడా చేస్తుంది.
మూత్రం యొక్క రంగు, రుచి మనం ఏ రీతిలో పానీయములు మరియు ఆహారం తీసుకుంటామో దాని మీద ఆధారపడి ఉంటుంది. మూత్రం గురించి ఉండే అసహ్య భావన నుండి మనం బయటకు వచ్చి సరి అయిన పద్ధతిలో తంత్రం నందు అవసరమైన ఆహార పద్ధతిని మరియు చికిత్సా సరళిని పాటించాలి. మనం ఏ రీతిలో మన పాత్రలను మరియు మురికి పట్టిన బట్టలను స్వచ్ఛమైన నీటితో ఉతుకుతామో అలాగే నీరు కల్మషంగా ఉంటే మురికి కాలువలో వదిలేస్తాం. అలాగే మనము నూనె, ఉప్పు మరియు మిరపకాయలు మన ఆహారం నందు సేవిస్తే మన మూత్రము పసుపు రంగులోను వాసనతో కూడి ఉంటుంది. వీటిని వాడరాదు, పారవేయవలెను. అందుకే మన ఆహారం నందు ఉప్పు, నూనె, మిరపకాయలు వాడరాదు. సమతుల్యమైన ఆహారం, ఎంత ఎక్కువ నీరు మరియు పానీయాలు సేవిస్తే మన మూత్రము రంగు వాసన లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది. అందులో బహువిధములైన విటమిన్లు ఉంటాయి. తల్లి తన యొక్క రంగు వాసన లేని మూత్రమును గ్రహించి తక్షణమే తన బిడ్డలకు ఇవ్వవచ్చు. అయితే తల్లి ఎక్కువగా నీరు త్రాగాలి మరియు తేలికైన సమతుల్య ఆహారం సేవించాలి. ఈ పద్ధతిని అనుసరిస్తే సెరెబ్రల్ పాల్పీ అనేటువంటి రుగ్మతతో బాధపడే పిల్లలు, జన్మతః అనారోగ్యంతో ఉండే పిల్లలు, బుద్ధిమాంద్యంతో పుట్టిన పిల్లలకు స్వాంతన పొందవచ్చు. ఒక వ్యక్తి తన మూత్రమును సేవించలేని పరిస్థితుల్లో వేరే వారి అంటే పైన చెప్పబడిన విధముగా ఆహారము అన్ని కరెక్ట్గా తీసుకుంటూ రంగు వాసన లేనటువంటి మూత్రమును సేవించవచ్చు. ఇంకొకటి, మూత్రం బహుళ ప్రయోజనకరమైన చికిత్సా మాధ్యమము మరియు అత్యంత శక్తిశాలి అయిన సహజ చికిత్స. అన్ని రకాల దీర్ఘకాలిక రోగములను నియంత్రించి మరియు నయం చేసేటువంటి ముఖ్యమైన గుణం ఉంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరిచి నరములకు సంబంధించిన దోషాలను సరిచేసి దేహం నందు సేకరించబడిన విషకారక పదార్థాలను కరిగించి దేహం నుండి పారద్రోలును. ఇది నిర్జీవమైన అవయవములకు పునఃశక్తిని ప్రసాదిస్తుంది. మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, పిత్తాశయము, ప్లీహము, ప్రేగులు, మూత్రపిండాలు, ఎముకలు ఇత్యాది ముఖ్యాంశాలుగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. పూర్తి శరీరమంతా పునశ్చైతన్యం గావించి ఆరోగ్యమును కాపాడును. ఏ విధంగా చెడు పరిణామాలు లేని సురక్షితమైన చికిత్సా విధానము. కీమోథెరపీ మరియు రేడియేషన్ల కంటే ఎంతో శక్తిశాలి మరియు అధిక లాభకారి. ఆరోగ్యంగా ఉన్న ఇతర అవయవాలను నాశనం చేసే క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. కీమోథెరపీ, రేడియేషన్ల వచ్చే చెడు పరిణామాలను తగ్గించి శక్తినిస్తుంది. ఇది సకారాత్మకమైన చికిత్సా విధానము. ఇతర ఏ విధమైన చికిత్సా పద్ధతులతో పోలిస్తే అన్ని రకాల రోగాలను నియంత్రించి గుణము చేసి స్వల్పకాలంలో ఫలితాలనిస్తుందని మీరే తెలుసుకుంటారు. మూత్ర చికిత్స క్యాన్సర్ని నియంత్రించి నయం చేయగలుగుతుంది. ఇది చాలా ప్రయోజనకారి. క్యాన్సర్ కణముల పుట్టుకను నియంత్రించి మరియు దేహం నందు ఇతర అవయవాలకు వ్యాపించకుండా అడ్డుకుంటుంది. ఏ విధమైన చెడు పరిణామాలు లేకుండా చేసే క్యాన్సర్ మూల కణములలోని విషపూరిత పదార్థాలను నాశనం చేస్తుంది. రక్త ప్రసారం కొరకు ఇది మంచి ప్రయోజనకారిగా ఉంటుంది. ఇది తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మూత్రంను తాగడం, మూత్రంతో పూర్తి దేహమును మర్దన చేసుకోవడము, ఎక్కడ నొప్పి, గడ్డలు ఉంటే, వాపు ఉంటే అక్కడ మూత్ర తడిపట్టు వేసుకోవడము, అధిక నీరు, పండ్లు, రసాలు త్రాగడము, అలాగే సమతుల్య ఆహారం తీసుకోవడం వలన మూత్ర చికిత్సను అభ్యాసం చేయవచ్చు. మూత్రపిండమును
మూత్ర చికిత్సను చేయాలనుకునే వ్యక్తులు 3 రోజులు కఠినమైన మూత్ర ఉపవాసమును అనుసరించాలి. అంటే చికిత్సా సమయంలో మూత్రము నీరు మాత్రమే తాగాలి. శీఘ్రముగా అంటే ఉత్తమ ఫలితాలు పొందుటకు 7 రోజుల తరువాత మళ్ళీ 3 రోజుల మూత్ర ఉపవాసం చేయవలెను. సాంప్రదాయకంగా క్యాన్సర్కు శస్త్రచికిత్స, రేడియేషన్, కీమోథెరపీ, చేదైన మందులతో చికిత్స చేస్తారు. అయితే అందులో గమనిస్తే క్యాన్సర్కు చికిత్స చేసే సమయంలో ఈ విధానంలో కాస్త ఊరట ఉంటుంది. దానితో పాటు చెడు పరిణామాలు కూడా ఉంటాయి. కీమోథెరపీ మూలంగా క్యాన్సర్ కణాలు నాశనమయ్యే శక్తి కొద్దిగా మాత్రమే ఉంటుంది. దేహం నందు గడ్డలు తగ్గడానికి సహాయకారిగా ఉంటుంది. అయితే కీమోథెరపీ వల్ల క్యాన్సర్ కారక కణాలు మరియు కొన్ని రకాల ఆరోగ్యవంతమైన కణాలు కూడా నాశనమవుతాయి. అందువల్ల చెడు పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుంది. అంటే తల వెంట్రుకలు రాలిపోవడము, కడుపు నొప్పి, వాంతులు, నరాల బలహీనత, శరీర కండరముల నొప్పి, రోగ కణాలు మరొక చోటికి వ్యాపించడము, తెల్ల రక్త కణాలు మరియు ఎర్ర రక్త కణాలు క్షీణించడము జరుగుతుంది. తద్వారా రోగి బలహీనపడతాడు. మూత్ర చికిత్స వల్ల ఏ విధమైన చెడు పరిణామాలు జరగవు. స్వల్ప కాలంలోనే మంచి ఫలితాలను పొందవచ్చు. శస్త్రచికిత్స మరియు రేడియేషన్, కీమోథెరపీ చికిత్సలకు వెళ్ళాలి అనుకునేవారు మరియు వెళ్ళిన వారు దీనిని ఆచరించవచ్చు. వైద్యుల సలహా ప్రకారం కీమోథెరపీ చేసుకుంటూనే ఈ మూత్ర చికిత్సను కూడా ఆచరించవచ్చు. అలా చేస్తే కీమోథెరపీ యొక్క చెడు పరిణామాలు తగ్గించవచ్చు మరియు త్వరగా కోలుకోవచ్చు. ఈ మూత్ర చికిత్స ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, ఆరోగ్యకరమైన కణాల ఉత్పత్తికి సహాయకారిగా ఉంటుంది. మూత్ర చికిత్స వారికి కొత్త జీవితాన్ని ఇస్తుంది. తద్వారా అన్ని రకాల నొప్పుల నుండి ముక్తినిస్తుంది. కీమోథెరపీ చేసుకునేవారు చికిత్సా సమయంలో ఇతర ఆరోగ్యకరమైన వ్యక్తుల మూత్రము తాగవచ్చు. కీమోథెరపీ చేయించుకున్న 24 గంటల నుండి 36 గంటల తర్వాతనే వారి మూత్రం తాగవలెను. దానితో పాటు ఎక్కువగా నీరు త్రాగవలెను. మీ మూత్రము రంగు, వాసన లేకుండా ఉంటే మీ మూత్రం మీరే తాగవచ్చు. చాలా ముదిరిపోయి అంటే 4వ స్టేజిలో ఉండే క్యాన్సర్ వ్యక్తులకు వైద్యులు మరియు శాస్త్రజ్ఞులు కీమోథెరపీ సిఫార్సు చెయ్యరు. ఎందుకంటే రోగి కీమోథెరపీని తట్టుకునే శక్తి ఉండదు మరియు జీవించే శక్తి ఉండదు, తక్కువగా ఉంటుంది అని వారి అభిప్రాయం. రోగి జీవించే అవకాశం లేదు అని చెప్పి నొప్పిని ఉపశమనం కోసం మందులు చెప్పి పంపించేస్తారు. నొప్పి ఉపశమనం కొరకు కీమోథెరపీ మరియు ఔషధములు స్వల్పకాలం మాత్రమే నొప్పిని తగ్గించవచ్చు, అయితే సంపూర్ణంగా చేయలేవు. 4వ స్టేజిలో ఉన్న వ్యక్తులు అయినా ఈ మూత్ర చికిత్సను ఆచరిస్తే తక్కువ సమయంలోనే మంచి ఫలితాలను దీనిలో చూడవచ్చు. మూత్రమునకు నయం చేసే శక్తి ఉంది అని వైద్యులు నమ్మవలెను. అది అన్ని రకాల రోగములను నియంత్రించి నయం చేయగలదు. ఈ మాట కేవలం ఉపన్యాసం కాదు, బలమైన దృఢమైన సత్యమైనది అని మూత్ర చికిత్స ఆచరించిన కొన్ని వేల మంది రోగులు చెప్పిన సత్యం. వైద్యులు వారి యొక్క వైద్య విధానాన్ని అనుసరించవచ్చు, అయితే రోగిని నయం చేయుటకు అలాగే వారికి నొప్పుల నుండి ముక్తులను చేయుటకు సహజమైన చికిత్సను ఎడతెగని చికిత్స చేయాలి. మూత్ర చికిత్సను అనుసరించి చేయిస్తే వైద్యులు రోగులకు సలహా ఇస్తూ ఉంటే లక్షల జనాలు ప్రాణాలు నిలబెట్టవచ్చు. వారికి నొప్పి నుండి ముక్తిని ఇచ్చిన వారవుతారు. అనేక సందర్భాల్లో ఆరంభ దశలోనే మూత్ర చికిత్సను ఆచరిస్తే శస్త్రచికిత్స అలాగే కీమోథెరపీ అంటూ ఖరీదైన మరియు నొప్పులతో కూడిన చికిత్సల నుండి తగ్గించుకోవచ్చు. అయితే స్వచ్ఛమైన శుద్ధమైన మూత్ర చికిత్సను అనుసరించాలి.
ఇదే అండి మూత్ర చికిత్స గురించి. ఇంకా దీంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి, కావాలంటే ముందు ముందు క్లాస్ లో దీని గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవచ్చు. మూత్ర చికిత్స గురించి చూడండి ఎన్ని లాభాలు ఉన్నాయో. కాబట్టి సాధ్యమైనంత వరకు చేసే ప్రయత్నం చేయండి ఆరోగ్యంగా.